రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మీకు స్తోత్రాలు నాయనా, మీకు వందనాలు ప్రభువా. గడిచినటువంటి ఉదయకాలము నుంచి ఈ రాత్రి వరకు కూడా మా అందరిని ప్రేమించారు, మా అందరిని రక్షించారు, మమ్మల్ని కాపాడారు, సజీవ లెక్కల్లో ఈ విధంగా నిలవబెట్టుకున్నారు. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మేము జరిగించిన ప్రయాణాలలోనూ, మా పనులలోనూ, మా యొక్క ప్రతి విషయంలోనూ, కదలికలోనూ మమ్మల్ని కాపాడి మా వెన్నంటే ఉండి ఇంతవరకు కూడా తండ్రి మీరు తీసుకొని వచ్చారు. అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రి సమయంలో మరొకసారి కుటుంబం అందరము కలిసి ఈ రాత్రి కాల ప్రార్థనలో ఏకీభవించుకునే ధన్యత దయచేశారు. మీకే స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని అని రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో నాయన మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఎవరైతే ఈ రాత్రి కాలంలో విశ్వాసముతో, నమ్మకముతో మీ సముఖమందు ప్రార్థిస్తున్నారో, మీ సన్నిధి వారి చుట్టూ ఉంది అని గ్రహించి అయా విశ్వాసముతో అడుగుతున్నారో, మీరు అన్నిటినీ కూడా ఇస్తాను అని అంటున్నారు. ప్రార్థన అంగీకరించబడింది అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయా మీకు స్తుతులు. మరి బిడ్డలు తండ్రి ప్రార్థిస్తుండగా ఈ రాత్రి సమయంలో అద్భుతాలు చూచులాగున వారి మనోనేత్రములను వెలిగించండి ప్రభువా. అవునయ్యా, ఎంతో మంది రాత్రి కాలంలో విశ్వాసంతో ప్రార్థిస్తుండగా అయా వారి జీవితాల్లో మీ కార్యాలు నూతన పరుస్తూ రమ్మని అడుగుతున్నాం తండ్రి. అయా బిడ్డల అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధి బాధలు, దురాత్మ అపవాది క్రియలు, అయా అన్నిటిని బట్టి కూడా యేసు నామంలో విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుతున్నాము. అయా ప్రభువా, వారికి తగ్గవు అని లోకం చెబుతున్నటువంటి ఆ వ్యాధుల నుంచి కూడా సంపూర్ణ విడుదల దయచేయండి. అయా డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. ప్రార్థిస్తున్నామయ్యా, ఆర్థిక కష్టాలు బిడ్డలు కలిగి ఉన్నారు. వారి ఎదుట అంతా కూడా చీకటిమయమైపోయి అప్పులు కట్టలేని వారిగా నిస్సహాయులుగా మిగిలారు. కృప చూపించి వారందరూ కూడా తిరిగి వారి యొక్క అప్పులు చెల్లించుకొని దృఢముగా, బలముగా, ఆర్థికంగా ఎదుగుటకు కృప చూపించండి నాయనా. సమాధానమును, శాంతిని మీకిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడవు. అదే రీతిన అసమాధానంతో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా సమాధానమును, శాంతిని దయచేయమని, గొడవలు కుటుంబంలో ఎవరితో కలిగి లేకుండా ప్రశాంతంగా ఉండే సహాయమును అనుగ్రహించమని, అర్థం చేసుకునే మనస్సుతో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గర్భఫలము లేని వారి కొరకు అడుగుతున్నాము. భార్యకు భర్తకు మధ్య ఆ లోపాల అన్నీ కూడా సవరించబడి గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. అదే రీతిన ఈ రోజున వివిధ దేశాలకు తండ్రి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. వారిని దీవించండి. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్లు, డాక్యుమెంట్లు అన్నిటినీ కూడా మీరు సరైన సమయానికి వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎవరు మోసం చేయకుండా కృప చూపించండి. ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు, ఆయా దేశాల్లో స్థిరపడ్డారు నాయన. చదువు నిమిత్తం, ఉద్యోగ వ్యాపార పరిచయాల నిమిత్తం ఉంటూ ఉన్నారు. వారందరినీ కూడా అయా ఈ రాత్రిన భద్రపరచుకోమని, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా, ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడ్డారు తండ్రి. కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ పరమైన సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. గృహాలు కట్టుకుంటూ ఉండగా వారి గృహము కట్టబడుటకు ప్రతి అవసరత అనుగ్రహించండి నాయన. వివాహముల విషయంలో కూడా కృప చూపించండి. సాటి అయిన సహాయం బిడ్డలకు మీరు భాగస్వామిగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదే రీతిన తండ్రి, లోన్స్ విషయంలో పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ఆయన ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో అన్ని అప్లికేషన్స్ కూడా వారికి శాంక్షన్ చేయబడులాగున
మీ మూసుకుపోయినటువంటి ద్వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. హృదయంలో నెమ్మది లేని బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. ఆత్మహత్య తలంపుల నుంచి వారికి విడుదల, స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయా, మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి ప్రభువా. బోర్డర్స్ లో ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని, క్షేమాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మేమందరము కూడా మీ కృపా సహాయము చేత సేద తీరబోతున్నాము. ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు ఎవరికీ లేకుండా, భయములు, కలవరములు ఎవరిని ఆవరించకుండా ప్రతి ఒక్కరికి కూడా కంటి నిండా నిద్ర దయచేయండి. అయా, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవి మా దరికి రాకుండా మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ ఏర్పరచండి ప్రభువా. నాయన, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను, మా కుటుంబమును మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా మీ పాద సన్నిధిని చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే కృప చూపించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.